అంటే ఇప్పుడు చూస్తే ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఒక యూట్యూబర్ తను ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి తను కూడా అందులో తను మాట్లాడే విధానంలో మన దేవతామూర్తుల్ని సీతాదేవిని కావచ్చు, ద్రౌపదిని కావచ్చు తీసుకొచ్చి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు జనాలది కూడా చాలా తప్పు ఉందండి. జనాలు తప్పడం కదా, ఒక కంటెంట్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు అందులో కనీసము అంటే వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు చేసే ఇది ఒక మంచికి ఉన్నంత వ్యతిరేకత చెడుకి చాలా దగ్గరగా ఉంటారు జనాలు. మంచిని ఎవరు ప్రోత్సహించరు. సో దట్ వీళ్ళు ఎంతోమంది ప్రపంచ ట్రావెలర్స్ ఉన్నారు, చాలామంది బ్లాగర్స్ ఉన్నారు. సో అతను మాట్లాడేది ఒక వీడియోలో నేను కూడా అతను సపోర్ట్ చేశాను. బికాజ్ ఏదో సంథింగ్ బ్యాటింగ్ యాప్స్ గురించి ఓకే ఫైన్, దానివల్ల చాలా మంది చనిపోతున్నారు, చాలా నష్టం కాబట్టి యూత్కి మనం కొన్ని చేస్తాం. కానీ అతను లాంగ్వేజ్లో, బాడీ లాంగ్వేజ్లో, అతను మాట్లాడే ఆ ప్రొనౌన్సియేషన్లో, ఆ వర్డ్స్లో చాలా వల్గారిటీ ఉంటుంది. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే మ్యామ్ చెప్తున్నా, వల్గారిటీ ఉంటుంది. ఫస్ట్ అతను అందరూ మనం ఎంకరేజ్ చేస్తాం. చెప్తున్నాను కదా, నేను కూడా ఒక దాంట్లో ఒక కంటెంట్ చూసి నేను కూడా ఎంకరేజ్ చేస్తాను. ఆయనకి ఏమైపోయిందని అంటే ఆయన ఎక్కడో కూర్చున్నాడు. అదే అంటారు కదా, చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కీకరకాయ అనేసి అని. అంటే అది ఏమైపోయిందంటే చూసేసి మెంటల్గా ఇంబ్యాలెన్స్ అయిపోయాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన్ని మనం ఎక్కువ పట్టించుకోవడం కూడా మనం తప్పే. తీసుకురావాలి, వేయాలి, వదిలేయాలి, అది చెప్పాలి. కానీ దాని గురించి మనం ఎక్కువ ఎంకరేజ్ చేసి కొద్దిగా మనం మాట్లాడే కొద్దిగా రెచ్చిపోతున్నాడు. కొన్ని పనులు సైలెంట్గానే చేయాలి. ఎందుకంటే ఫస్ట్ తీసుకొచ్చి ఏం చేయాలంటే అరగడ్డ హాస్పిటల్లో పడేయాలి. ఎందుకంటే చాలా వరస్ట్ బిహేవియర్, చాలా వల్గర్ లాంగ్వేజ్, అసలు ఆ బాడీ లాంగ్వేజ్, అసలు అతన్ని పట్టించుకోవడమే వేస్ట్ నన్ను అడిగితే. ఆడవాళ్ళని, దేశాన్ని, దేవుళ్ళని ఇంకెవరున్నారు అనడానికి? వాళ్ళ అమ్మ ఒక్కతే మిగిలినట్టున్నది అనడానికి చెప్పాలంటే. మనలందరూ అంటే వాళ్ళ అమ్మని కూడా అన్నట్టే కదా. సరే తాడు బంగారం లేని వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మంచికి చెడుకి డిఫరెన్స్ ఎలా తెలియదో, దేవుడికి, తల్లికి, భూమికి, వీళ్ళకి కూడా డిఫరెన్సెస్ తెలియదు. అంటే ఇక్కడ ఉండి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని ఇప్పుడు ఒక రెక్కలు రాగానే అది ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సీతాకోక చిలుక ముందు పురుగులాగా ఉండి అందవికారంగా ఉంటుంది. దానికి ఒక రూపం వచ్చిన తర్వాత ఎగిరిపోయి అందంగా ఉంటుంది. అబ్బా 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 అంటాం. మళ్ళీ తర్వాత మళ్ళీ అవి రాలిపోతాయి. అంటే నేచర్లో ఉన్న గొప్పతనం ఇదే. ఇప్పుడు ఏమైంది, ఎగిరాడు, ఎగిరిన తర్వాత ఏమైంది, ఓహో అని మనం కూడా అన్నాము. సరే ఏదో మనకు ఒక ఫన్తో పాటు ఒక కంటెంట్ చూపిస్తున్నాడు అనేసి మనం అందరం ఎంకరేజ్ చేసాం. సో దానికి ఏమైంది, నా అకౌంట్లో 6 కోట్లు ఉన్నాయి, నాకు 7 కోట్లు ఉన్నాయి, ఇవన్నీ డబ్బుతో వచ్చిన బలుపు. కష్టపడి రోజంతా పని చేసుకుంటే ఇలాంటి బలుపులు రావు. అది ఏమీ లేని వాళ్ళకి, అదే ఎవరో చెప్పారు కదా, హోటల్లో బెడ్షీట్లు అవి సర్దే వాడికి ఒక రూమ్ బాయ్ లాంటి అతనికి ఇలాంటిది వస్తే ఇలాగే ఉంటుంది. అదేంటి తిరిగి స్క్రూస్ అన్ని లూజ్ అయిపోయి మెంటల్లీ ఇంబ్యాలెన్స్ అయిపోయి అతను ఒక సైకలాజికల్ పేషెంట్ లాగా బిహేవ్ చేస్తాడు. పేషెంట్ అంటారు మీరు? 100%. ఎందుకంటే ఒక రోజు ఉదయం చూపిస్తాడు, ఒక రోజు ఉదయం చూపిస్తాడు, ఒక రోజు వెజిటేబుల్స్, ఒక రోజు ఫ్రూట్స్. ఇప్పుడు ఎదుటి వాళ్ళతో ఫైట్ చేయాలంటే అతను బ్లాగ్లో కంటెంట్ చూపిస్తున్నాడు, కానీ అతను మాట్లాడే దాంట్లో ఏమీ కంటెంట్ లేదు, నిజాయితీ లేదంటారు. నిజాయితీ కాదు, అసలు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలీదు. మీరు రక్తం కాకి చచ్చిపోతారు, ఇదేంటిది, ఏమన్నా సినిమానా, ఇదేమన్నా పౌరాణిక సినిమానా, ఇట్లా అంటే మనం రక్తం కట్టి చనిపోవడం, ఏదో పెట్టడం, అవన్నీ ఏంటంటే హీ వాంట్ ట్రీట్మెంట్, హీ నీడ్స్ ట్రీట్మెంట్. అతనికి ఏంటంటే ఫస్ట్ ట్రీట్మెంట్ కావాలి. ఎందుకనంటే తిరిగి అన్ని దేశాల్లో తిని అన్ని దేశాల్లో తాగి మెంటల్ ఇంబ్యాలెన్సింగ్ అనేది కోల్పోయాడు. అంటే అది మానసిక రోగులు అంటారు కదా, వీళ్ళని ఏం చేస్తాం మనం, అలా పూర్తిగా పిచ్చోళ్ళు ఉంటారు, అలాగని నార్మల్ కండిషన్లో ఉండరు, ఇలానే జనాలను వేధిస్తూ ఉంటారు. వీళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటంటే మెంటల్ అండ్ హెల్త్ యాక్ట్ కింద తీసుకొచ్చి లోపల పడేయాలి. ఇప్పుడు తన ధైర్యం ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి ఇండియా వరకు రాలేను, అందుకే నేను ఎలా ఉన్నా కూడా ఏం మాట్లాడినా కూడా ఏం కాదు అన్న ఒక ధైర్యం ఉందనుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది అలా అనుకుంటారు, రావాల్సిన పరిస్థితులు వస్తే రావాలి. ఇప్పుడు చాలా మంది అక్కడ ఉండి ఈ వీడియోలు చేసే వాళ్ళు అందరూ కూడా అలాగే అనుకుంటారు. ఎందుకు ఆ బ్రతుకు, ఎందుకు ఎంత వేస్ట్ బ్రతుకది. ఇప్పుడు అంతా సబ్స్క్రైబర్స్ అందరూ పోయారంటే రేపు ఎలా బతుకుతాడు, ఆ కంట్రీలో వెళ్ళగొట్టరా? ఎన్ని రోజులు ఉంటారు విజిటింగ్ వీసాల మీద, ట్రావెలింగ్ వీసాస్ మీద? వీళ్ళు అమ్మ చేస్తానో ఐసేస్తానో రారా వీళ్ళు? లేకపోతే ఏదైనా జబ్బు పడితే అక్కడి నుంచి గింటేయరా?
చూద్దాం ఏమైతుందని, అది లెట్ us వెయిట్. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయిల్ని అంటే తన వీడియోస్ ఎంత ఘోరంగా ఉండేటివి అంటే చాలా వరకు అసలు చూడలేము. అలాంటి కంటెంట్ చేస్తున్నప్పుడు ఈయన అందరూ ఫాలో అయిపోయారు. నేను అదే చెప్తున్నా కదా, ఇప్పుడు అంతకంటే మంచి బ్లాగర్స్ ఉన్నారమ్మా, చాలా పాలిష్డ్గా చేస్తారు, మంచిగా అంతా చూపించుకుంటూ అంతా చేస్తారు. ఇందులో వల్గారిటీ ఉంది కాబట్టి అందరూ చాలామంది దాన్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇప్పుడు మూవీస్ ఉంటాయి, పౌరాణిక మూవీ ఎవడు వెళ్తాడు? ఎవరు వెళ్ళరు. అయితే ఒక ఫ్యామిలీ డ్రామా, ఇది ప్రతి ఇంట్లోనే ఉండదు. లవ్ స్టోరీ కొంచెం ఎంకరేజ్ చేస్తారు. అందులో ఏదన్నా కొంచెం ఐటమ్ సాంగ్స్ ఉండి లేకపోతే ఏదన్నా కొంచెం మసాలాలా ఉంటేనే దానికి యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అంటే ఏ ప్లస్ 16 ఏళ్ళకి ఈ సినిమా లేదు, లేకపోతే 18 years బిఫోర్ వాళ్ళకి ఈ సినిమా లేదు, ఏ గ్రేడ్ మూవీస్ వాళ్ళు బి గ్రేడ్ మూవీస్ ఏదో అంటారు కదా, దానికి లేవు. ఎందుకు లేదు? ఎందుకు చూడనివ్వరు? ఎందుకు థియేటర్లోకి రానివ్వరు? ఎందుకంటే ఆ ఏజ్లో ఆ పిల్లలు వాళ్ళకు ఉండే ఇదేంటి బాడీలో ఉండే కెమికల్ రియాక్షన్స్ అనేది వేరేగా ఉంటుంది, హార్మోన్స్ రియాక్షన్ అని ఉంటుంది. వాళ్ళు చెడిపోతారనే రానివ్వరు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టే అదే కదా ఎగ్జాంపుల్. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ ఇలాంటి అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఇదిగో వీడికి 50 మంది పిల్లలు పుట్టారు, 12 మంది 30 మంది భార్యలు ఉన్నారు, ఏదో చాలా ఆ వర్డ్స్ మనం యూజ్ చేయలేము. అదేంటంటే వాళ్ళు కొన్ని చూసి చూడాలి అనిపిస్తుంది. అదే కదా ఆ వీక్నెస్నే కదా. లేకపోతే ఇప్పుడు 300 రూపాయలు 400 రూపాయలు రీఛార్జ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేస్తే ఎంత పడుతుందో నెలకు నాకు తెలీదు. ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది వీళ్ళకి? ఇప్పుడు మంచి అయితే మనం టీవీలో కూడా చూడొచ్చు. అవును కదా, ఎక్కడ చూసినా ఫోన్ పట్టుకుని ఇప్పుడు ఎవరైనా ఎవరితో మాట్లాడుతున్నారో ఏం చూస్తున్నారు వీళ్ళందరూ? పబ్లిక్ ప్లేస్లో కూర్చుని కూడా ఇలాంటివి చూస్తున్నారు, సీక్రెట్ ప్లేస్లో కూర్చుని చూసే ఉంటాయి. సో మనము చెడగొట్టుకుంటున్నాం సమాజాన్ని, మనల్ని మనం పాడు చేసుకుంటున్నాము. తర్వాత అయ్యో ఇలాగన్నాడు అలాగన్నాడు. మేము ఇప్పుడు ఏదైనా చేసే ముందు ఆలోచన ఉండాలి ఎవరికైనా కూడా. ఒక భక్తి ఛానల్ని లేకపోతే ఒక భక్తి బ్లాగర్ని టెంపుల్స్ చూపించే వాళ్ళకి ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? అస్సలు ఉండరు కదా. ఇప్పుడు మనం ఇలా చెప్తున్నాం, ఎంతమంది వింటారు? అస్సలు వాళ్ళతో లేచిపోయారు, వీళ్ళతో లేచిపోయారు, వీళ్ళకి ఇదే అయ్యింది, వాళ్ళకి అదే అయింది అని అంటే యూస్ క్రైమ్ కి లేకపోతే ఎవరితోనైనా లేచిపోవడం, ఈ చంపుకోవడం, లేచిపోవడం, లేకపోతే ఇంకేదైనా అసభ్యకరమైనది చూపెడితేనే జనాలు అట్రాక్ట్ అవుతారంటారా? ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటమ్మా మంచి కథలు, చందమామ కథలు, విజ్డమ్ బుక్స్ మా ఏజ్లో న్యూస్ పేపర్లో ఉండేది. వసుంధర పేజ్ అని, నవ్య పేజ్ అని ఇలా ఉండేది. అప్పుడు మేము ఏం చదివే వాళ్ళము? గోర్లు ఎలా చేసుకోవాలి, హెయిర్ ఎలా చేసుకోవాలి, లేకపోతే కథలు ఎలాంటివి అనేది. అమ్మమ్మ నానమ్మ అందరూ కూడా, అమ్మలు కూడా నైట్ నిద్రకు పోకపోతే పడుకోబెట్టి కథలు చెప్పడం, పాటలు పాడడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు సొసైటీ మారిపోయింది కరెక్టే. మనం ఏం చూస్తున్నాం? పొద్దున్న లేసి క్రైమ్. ఎప్పుడు కూడా చెడుకి అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకు పిల్లల్ని చెడు వైపు వెళ్ళనివ్వరు? ఫ్రెండ్స్తో వెళ్ళొద్దు, లేకపోతే ఆడపిల్లలతో కూడా ఆడపిల్లల్ని సినిమాలకి వెళ్ళనిచ్చేవారు కాదు. సెకండ్ షో సినిమాలకు తెలియదు, ఎప్పుడు మ్యాట్ని లేకపోతే ఫస్ట్ షోకి తీసుకొచ్చేవారు. ఎందుకు అంత కేరింగ్? ఏంటి సొసైటీ ఇంకేముంటుంది? ఆటవిక ఇప్పుడు వాళ్ళందరూ అలా సొసైటీలోకి వెళ్ళిపోతుంటే ఒక ఇల్లు ఎందుకు అసలు నిజంగానే? ఒక ఫ్యామిలీ అనేది ఎందుకు? ఎవరిష్టం వచ్చినట్టు ఎక్కడ ఉండిపోవచ్చు, ఎవరికి వచ్చినట్టు అసలు నీకు బస్ స్టాండ్లో ఉంటే నీకు సెక్యూరిటీ ఉందనుకో బస్ స్టాండ్లోనే పడుకోవచ్చు. రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ ఉంది, ఏం కాదు, ఎవరు మనం చూడరంటే మనము సొసైటీలో ఎక్కడైనా మనం సేఫ్గా ఉండొచ్చు. ఇంక ఇల్లు అవసరం లేదు ఎవరికి కూడా, ఎవరెక్కడైనా ఉండలేదు. కుటుంబ వ్యవస్థ అనేది మర్చిపోతున్నారు. ఫ్యామిలీ అనే కుటుంబ వ్యవస్థ అనేది మర్చిపోతున్నారు, కుటుంబ విలువలు మర్చిపోతున్నారు, కుటుంబంలో పాటించవలసిన పద్ధతులు మర్చిపోతున్నారు. ఏంటో ఎవరికి ఆలోచి నా ఇష్టము నాదంటే, అమ్మ నువ్వు ఒక సొసైటీలో ఉన్నావు, నువ్వు నలుగురితో బ్రతుకుతున్నావు. ఇప్పుడు నలుగురు ఒకలా ఉండి నువ్వు ఒక్కదాని ఉంటే డెఫినెట్గా నేను ఏమంటారు? అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అంటారు. అవునా? ఇప్పుడు నలుగురు ఒకలా ఉండి 10 మంది ఉంటారు, 10 మంది ఒకలాగెళ్ళి ఒకలాగెళ్తే ఏమంటారు? సో స్టైల్ చేయి, ఫ్యాషన్ చేయి, ఇవన్నీ చేసుకోండి. మీరు దేవుళ్ళు ఇష్టం లేకపోతే మీరు ఏ దేవుడినైనా కానీ మతాలను రెచ్చగొడుతున్నారు, కులాలను రెచ్చగొడుతున్నారు, జెండర్ మీద రెచ్చగొడుతున్నారు. నీ డ్రెస్సే నీ అడ్రస్, నీ డ్రెస్సే నీ అడ్రస్, నీ మాటే నీ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే ఎవరితోనో లేచిపోవడం, ఎవరితోనో తిరిగేయడం, అది నీ పర్సనల్. నీకేది క్రేజీ ఉంటే అది నువ్వు నీ పర్సనల్గా చేసుకో. 10 మందిలో ఏం చేస్తావు? 10 మందిలో చేయగలుగుతావా? నువ్వు బీచ్ అనే దాని దగ్గర మనము 2 pieces వేసుకొని స్విమ్ చేస్తాం.
అదే ఇంట్లో అదే మన పెరట్లో ఒక బకెట్లో నీళ్లు పెట్టుకుని ఆ 2 పీసెస్ వేసుకుని డ్రెస్ చేసుకుంటామా? లేదు. అంటే మన కాన్షియసే మనకు పర్మిట్ చేయదు. మరి అక్కడ ఇక్కడ తేడా ఏంటి? అక్కడ మనుషులు ఉంటారు, ఇక్కడ మనుషులు ఉంటారు. సో దట్ ఇదేంటంటే ఈ ఫ్యామిలీని మర్చిపోయి, మన ఏజ్ని మర్చిపోయి, మనకి కెరియర్ ఎన్ని రోజులు ఉంటుందో మర్చిపోయి, మనకి ఒక ప్లాట్ఫామ్ ఉందని చెప్పి నేను అది ఇదని ఎవరు దాన్ని వచ్చి మాట్లాడలేరు మాకులాగా. కానీ డెఫినెట్గా ఇలాంటి పర్సన్స్ని ఏంటంటే ఇగ్నోర్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే మనము వాళ్ళని పట్టించుకొని వాళ్ళ గురించి మాట్లాడే కొద్దికి నేను చాలా గ్రేటు, నేను చాలా ఇది, వాడు ఎక్కడో కూర్చుని కోనికిసుక గొట్టంగాడు ఏంటో ఇలా విసురుతున్నాడు అన్ని మనకి అంటే మనం పట్టించుకుంటున్నామనా? మనం పట్టించుకోవటం మానేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.